హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. రేపే ఎగ్జామ్ కదా! అందరికీ టెన్షన్ మొదలైంటది. బట్ ఏం టెన్షన్ పడకండి. అంతా మంచి జరుగుతుంది. ఇన్‌స్ట్రక్షన్స్ అనుకుంటారా? లేదంటే సజెషన్స్ అనుకుంటారా? మీ ఇష్టం. బట్ ఇవి బాగా యూజ్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఫాలో అయిన ఇన్‌స్ట్రక్షన్స్ మీకు చెప్తున్నాను. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎంత చదివినా 90% మనం యూజ్ చేసే ట్రిక్స్‌ని బట్టే మన 100% అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. కాబట్టి ఈ ఇన్‌స్ట్రక్షన్ కొంతవరకైనా మీకు యూజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి మీరు కనీసం 2 అవర్స్ ముందైనా ఎగ్జామ్ హాల్ దగ్గరికెళ్ళండి. ఎందుకంటే 1 అవర్ ముందే ఎగ్జామ్ హాల్‌లోకి అలో చేస్తారనమాట. మీరు లేట్ అయ్యి వెళ్తే మీరు అక్కడ టెన్షన్ పడాల్సొస్తుంది. కాబట్టి కొంచెం ముందుగానే వెళ్ళండి. సెకండ్ పాయింట్ వచ్చేసి లైట్ ఫుడ్ అనమాట. అంటే ఇడ్లీ లాంటివి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆయిలీ ఫుడ్ తినడం వల్ల డైజెషన్ అనేది త్వరగా అవ్వక మనం ఆలోచించడానికి బ్రెయిన్‌కి ఆక్సిజన్ ఇంపార్టెంట్. బట్ అక్కడ మనం హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు డైజెషన్‌కి ఆక్సిజన్ వెళ్తుంది కాబట్టి ఆలోచించలేకపోతాం. కాబట్టి లైట్ ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్. ఎగ్జామ్‌కి 30 మినిట్స్ ఆర్ 25 మినిట్స్ ముందు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే వాటర్ అనేటివి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. అప్పుడు మనం మంచిగా ఆలోచించి ఆన్సర్స్‌ని కరెక్ట్‌గా చూస్ చేసుకోగలుగుతాం. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఎనఫ్ అనమాట. ఎక్కువ తాగితే వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి 1 గ్లాస్ చాలు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి డీప్ బ్రీత్ అనమాట. ఎగ్జామ్‌కి 5-6 మినిట్స్ ముందు డీప్ బ్రీత్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఎంత టెన్షన్ ఉన్నా ఆ డీప్ బ్రీత్ వల్ల మీ కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. కాబట్టి డీప్ బ్రీత్ తీసుకోవడం చాలా అవసరం. అట్లీస్ట్ 5-6 టైమ్స్ అన్నా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేయండి చాలు. ఫిఫ్త్ వన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీకున్న 90 మినిట్స్‌లో 100 క్వెషన్స్‌కి ఆన్సర్ పెట్టాలి కాబట్టి టైం మేనేజ్మెంట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. టైం మేనేజ్ చేయడానికి ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇలా మీరు హాల్ టికెట్ వెనక్కి కానీ లేదంటే వాళ్ళు ఇచ్చే పేపర్స్ ఏమన్నా ఇస్తే ఆ పేపర్‌లో కానీ 1-100 నెంబర్స్ అనేది మీరు ముందే వెళ్తారు కదా! అప్పుడే ఏసి పెట్టుకోండి. ఇట్లా ఏసి పెట్టుకొని తర్వాత మీరు ఆన్సర్స్ పెడుతున్నప్పుడు ఫస్ట్ క్వెషన్‌కి ఏ పెట్టారనుకోండి మీకు అది బాగా తెలుసు ఆన్సర్. కాబట్టి మీరు ఏ పెడతారు. సెకండ్ దానికి వేరేది సి అనుకోండి. సి పెట్టేస్తారు. కానీ ఇప్పుడు మీకు థర్డ్ దానికి తెలీదు ఆన్సరు. కాబట్టి మీకు డౌట్ ఉంది. అప్పుడు సి డౌట్ అనిపిస్తుంది. కాబట్టి సి పెట్టి స్టార్ పెట్టుకుంటారు. ఎందుకంటే మీరు దాన్ని మళ్ళీ రీక్యాప్ చేసి దానికి ఆన్సర్ చేంజ్ చేయాలి కాబట్టి. ఎందుకు ఇలా రాసుకొని పేపర్‌లో ఆప్షన్స్ పెట్టుకోమని చెప్తున్నానంటే అక్కడ కలర్స్ ఉంటాయన్నమాట. మనం సెలెక్ట్ చేసుకోవడానికి గ్రీను, పర్పుల్ ఇలా కలర్స్ ఉంటాయి కదా ఆప్షన్స్‌లో. మీరు గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్న వాటికే మార్క్స్ యాడ్ అవుతాయన్నమాట. మీరు ఒకవేళ వేరే కలర్‌లో దాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారనుకో, ఒకవేళ టైం అయిపోయిందనుకో మీరు అప్పుడు మార్క్స్ లాస్ అవుతారు కాబట్టి ఇలా మీరు అన్ని గ్రీన్ పెట్టుకుంటూ పోతే ఒకసారి మీకు టైం అయిపోయినా కానీ ఒకవేళ కరెక్ట్ అయితే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. కాబట్టి ఈ ట్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే మీకు పూర్తిగా తెలిసిన క్వెషన్స్ అండ్ 50% తెలిసిన ఆన్సర్స్ అనేటివి అన్నీ పెట్టండి. పెట్టి తర్వాత మళ్ళీ ముందుకొచ్చి ఫస్ట్ నుంచి చదువుకుంటూ వెళ్ళండి. మీకు ఏవైతే తెలీదో వాటిని మళ్ళీ నేను చెప్పిన ఇంతకు ముందుకు వీడియోలో చెప్పినటువంటి ట్రిక్స్ వాడి మళ్ళీ అవి ఏబీసీడీస్ అన్నీ 25% మెథడ్‌లో పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు 25% మెథడ్ కౌంట్ చేసుకోవడానికి కూడా ఈ పేపర్ అనేది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఇట్లా 1-100 నెంబర్స్ ఏసుకోవడం ఈజీయెస్ట్ మెథడ్ అనమాట. నేనైతే ఇలానే చేశాను నా ఎగ్జామ్‌లో. కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈ ఒక్క పేపర్‌లో నంబర్స్ ఏసుకొని ఆప్షన్స్ రాసుకోవడం వల్ల మనకి మార్క్స్ ఒకవేళ మీకు టైం అయిపోయినా మార్క్స్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఏబీసీడీస్ మెథడ్ వాడడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే 25% ఆఫ్ మెథడ్. 25% మెథడ్‌లో కూడా మీరు ఏబీసీడీస్‌ని కౌంట్ చేసుకోవడానికి ఈ పేపర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇలా ఏసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఈ ఐడియా యూజ్ అవుతుందనిపిస్తే యూజ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.